D24 న్యూస్ కి స్వాగతం. ఉచిత ఇసుక విధానంను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఏలేశ్వరంలో ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ వరపుల సత్యప్రభ రాజు గారి ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నియోజకవర్గ జనసేన బాధ్యులు వరపుల తమ్మయ్య బాబు, బీజేపీ నియోజకవర్గ బాధ్యులు గంటా బాలుద్రలతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు. ఏలేశ్వరం నుండి లింగంపర్తి మీదుగా కొనసాగిన ర్యాలీ ఏలేశ్వరం మండలంలో కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 43 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞత తెలుపుతున్నామని తెలిపారు. వచ్చే మీద వచ్చే ఇసుకంటే ఎరవరం తెచ్చాడు ట్రిప్ కావాలా నీకు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది. వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది. నిర్మాణ రంగం అన్నది గత 5 ఏళ్ళుగా కుదేళ్ళు అయిపోయింది. గృహ నిర్మాణ మంజూరు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 3 లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిస్థితి చూసి, ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో
ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఈ దోపిడీని అణచేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు. వారందరి పర్యవేక్షణ అధికారులు, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నిటితో సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుందని ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు. అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అమ్మ ఒట్టిగడ్డ సబ్ డివిజన్కి సంబంధించి కాలువ ఇచ్చేసారు కదా.